హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. నా వాయిస్ని అయితే కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకోండి. ట్యాబ్లెట్స్ అని కరెక్ట్గా వేసుకోలేదనుకోండి, వాయిస్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. థైరాయిడ్ ఉంది కాబట్టి ఒక 2-3 రోజుల నుంచి ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదు. మర్చిపోతున్నా, ఏదో ఒక టెన్షన్లో ఉండిపోయి, ఏదో ఒక ఆలోచనలో, డిప్రెషన్లో ఉండిపోయి. సో అందుకని చెప్పేసి గొంతు కొంచెం అట్లా ఇబ్బందిగా ఉందన్నమాట. కొంచెం అట్లా అర్థం చేసుకొని స్కిప్ చేసేసేయండి నా వాయిస్ని అయితే. ఇంకా వీడియోని మాత్రం చూడండి. సో ఇంకా నేనైతే ఈరోజు మార్నింగ్ లేచి యాజ్ యూజువల్గా ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత ఇంకా కొబ్బరి అయితే ఉండే దేవుడికి కొట్టున్నాను ఈ మధ్య వరుసగా శుక్రవారం శనివారం అట్లా. ఆల్రెడీ ఎండకు పెట్టుంటే కోతులు వచ్చేసి ఒక 2 కొబ్బరి చొప్పులు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయాయి. మామూలుగా ఇక్కడ కోతులు ఎందుకు వస్తాయిలే, అటుపక్క ఇటుపక్క బిల్డింగ్స్ ఏం లేవు కదా, ఎట్లా వస్తాయని అనుకున్నా. బట్ ఎట్లా వచ్చాయో తెలియదు కానీ మిద్దిపై నుండి ఒక దగ్గర దగ్గర 5-6 కోతులు అయితే వచ్చేసి కొబ్బరి చొప్పులు ఎత్తుకొని డస్ట్బిన్ అంతా గబ్బు చేసి పెట్టేసి అందులో ఉన్నదంతా పడేసేసి ఇంకా చిందరవందర చేసేసి వెళ్ళిపోయాయి. ఇంక ఇవి కూడా అలానే పెట్టేస్తే ఇంకా వీటిని కూడా తినేస్తాయని చెప్పేసి నేనైతే ఇంకా మా అత్తయ్య మేము హౌస్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు వచ్చారు కదా, అప్పుడు ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలు ఉంటే వాటిని కట్ చేసి ఇట్లా ఎండకు పెట్టింది ఆ ప్లేట్లో. మా అత్తయ్య ఎక్కడైతే ప్లేట్ పెట్టిందో అక్కడే ఉందన్నమాట అది ఇంతవరకు కూడాను. ఇంకా దాన్ని తీసుకొచ్చాను ఈరోజు. ఇవి కూడా కట్ చేసేద్దాము, ఎలాగో ఇంకా ఊరికి వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడో ఒక రోజు హాలిడేస్ ఇచ్చినప్పుడు, అలాంటప్పుడు తీసుకెళ్ళి అత్తయ్యకి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అంతా కూడా కట్ చేసి పెడుతూ ఉన్నా. ఎలాగో పని కూడా ఏం లేదు, అందుకోసం అని చెప్పి ఖాళీగా ఉన్నాను కదా, ఈ పనులైనా చేసుకుంటూ ఉందామని చెప్పేసి ఇంకా వీటిని కట్ చేస్తూ ఉన్నా. కొబ్బరి చుప్పులు దేవుడికి కొట్టిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇలా వస్తాయండి. చూసారు కదా, వీటిని మనం అలాగే ఎండబెట్టుకున్నామంటే ఎండు కొబ్బరిగా కూడా రెడీ అవుతుంది. లేదు అనుకుంటే మనం ఏదైనా వంటలోకి వాడుకోవడానికి, స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా అలానే పెట్టుకోవచ్చు. లేదా ఇట్లా కొబ్బరికి వాడేవాళ్ళు కొబ్బరికి కూడా ఒకవేళ ఒక 1 వీక్ పాటు కూడా మీకు టైం లేదనుకోండి, అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, నెక్స్ట్ పాడవకుండా ఉంటాయి. తీసైతే వాటిని మంచిగా మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను తింటూ వాటిని కట్ చేసుకుంటూ ఉన్నా. కొబ్బరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మెయిన్గా పొరగడుపున కొబ్బరి తినకూడదు అంటారు. ఎందుకో తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. నాకు తెలిసినంత వరకు కొబ్బరి పొరగడుపున ఏది తినకముందు తిన్నామంటే ఎదరంలో కాలుతుంది, ఎదరంలో మంట వస్తుంది అంటారు. సో రీజన్ ఏంటో మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. కొంచెం లేతగా కూడా ఉందన్నమాట కొబ్బరి, బాగుండే చూస్తుంటే టెంప్టింగ్గా ఉంటే ఇంకా నేను తింటూ ఉన్నాను. మా పెద్దమ్మ కూడా తింటూ ఉందన్నమాట. సో తనకి ఇచ్చాను, ఇంకా నేను కూడా తింటూ అట్లా కూర్చున్నా. ఎండ బాగా వస్తుంది అనమాట మనకి ఇంటి దగ్గర, అందుకోసం అని చెప్పేసి ఆ ఎండలో అయితే పెట్టేశాను. మళ్ళీ కోతులు వచ్చేస్తాయేమో ఒక పక్క భయము. సో ఇంకా నా స్కిన్ చూసారా, స్కిన్ అయితే చాలా బ్రైట్గా చాలా గ్లోగా కనిపిస్తుంది కదా. అండ్ మొహం పైన కూడా బ్లాక్ హెడ్స్ కానీ లేకపోతే పిగ్మెంటేషన్ కానీ ఏమీ కూడా లేదు. సో నేను ఒక ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నా, తొందరలో మీతో షేర్ చేసుకుంటే. నాకైతే రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చాలామంది అడుగుతున్నారు కదా, అక్క మీ ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది అండ్ ఫేస్ పైన కూడా పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ ఏమీ లేవు, చాలా బాగుంటుంది, మీరు ఏ క్రీమ్స్ యూస్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా నేను అవి రిజల్ట్ వచ్చిన తర్వాత షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నా. వీలైతే ఈరోజు కానీ లేకపోతే రేపు కానీ ఎప్పుడైనా షేర్ చేసుకుంటా. దగ్గర 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నా, మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. అండ్ ఫేస్ కూడా చాలా బాగుంది, ఇప్పుడు స్కిన్ కూడా సాఫ్ట్గా భలే ఉందన్నమాట. మంచి రిజల్ట్ వస్తుంది. సో నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేసుకున్నామని ఇన్ని రోజులుగా రివీల్ చేయలేదు, ఓకేనా. ఇంకా అది ఇంట్లో పనులంతా చేశాను మార్నింగే. ఇది పప్పాయి అయితే నేను ఈవినింగ్ తీసుకొచ్చారనమాట మా వారు. ఇది మార్నింగే ఆ డైనింగ్ టేబుల్ మీద అట్లా ఎదురుగా చూస్తుంటే పండుగ ఉన్నప్పుడు స్మెల్ ఒక రకంగా బాగా వస్తాయి కదా. మేము హాల్లో కూర్చోన్నాం నేను మా అమ్మాయి. ఆ కాయ ఎందుకో నన్ను పిలుస్తుంది అనమాట, నన్ను కట్ చేసి తిను అని చెప్పేసి. అంత టెంప్టింగ్గా ఉంది కాయ చూడడానికి అయితే. కట్ చేస్తుంటే కూడా చాలా బాగుంది, కలర్ కూడా లోపల చూస్తుంటే బాగా స్వీట్గా ఉంటుందని చెప్పేసి ఎంతో ఆశగా కట్ చేస్తూ ఉన్నా. మా అమ్మ ఏంది మనం వెరైటీగా కట్ చేస్తాను పప్పాయ అని, ఇట్లా ఎవరన్నా చేస్తారనేసి అంటుంది. ఎప్పుడు కట్ చేసినట్లుగా ఎందుకు, ఈరోజు వెరైటీగా కట్ చేద్దాం ఉండని చెప్పేసి నేను ఇంక ఇట్లా ప్రయోగాలు చేస్తూ ఉన్నాను. సో ఇంకా పప్పాయ అయితే చప్పగా ఉందండి, తింటుంటే అస్సలు టేస్టే అనిపించట్లేదు. ఇది మందులేసి ఏమైనా వీటిని మాగబెడతారేమో తెలియదు కానీ చప్పగా ఉంది. ఇంకా మంచిగా పొద్దున టైంలోనే ఒక 10:30, 11 ఆ టైంలోనే మేము తింటున్నాం అనమాట. సో ఇంకా 10:30 కూడా అవ్వలేదులేండి, ఒక 9:30 అట్లా అయి ఉంటుంది అంతే. ఈరోజు పెద్దగా ఇంట్లో పనులు కూడా ఏం లేవు. సరే ఇంకెందుకో మాకు తినాలనిపించి ఇంకా కట్ చేసుకుంటున్నాము నేను మా అమ్మాయి అయితే. ఇంకా మీకు మోస్ట్లీ చిన్నమ్మాయి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోతుందండి. హాలిడేస్ ఇచ్చారంటే స్కూల్ టైంలో ఓన్లీ ఈవినింగ్ టైంలో మాత్రమే 1 అవర్ వెళ్ళేది డ్యాన్స్ క్లాస్కి. మిగతా టైంలో స్కూలు ట్యూషను ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇంక ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మధ్యాహ్నం వరకు స్కూల్ అంటే మధ్యాహ్నం పైన ఖచ్చితంగా లంచ్ తినిందా వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. మాట్లాడుతుండగానే కనిపించిపోయింది ఇక్కడ చూడండి. సో మొన్న రిలయన్స్ మార్ట్కి వెళ్ళాం కదా చిత్తూరుకి.
సో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ షార్ట్స్ టీ షర్ట్స్ నైట్ వేర్ అయితే కొన్ని తీసుకొని వచ్చాము. మనకి ఇక్కడ ఏమంటే పైన హౌస్ లేదు కాబట్టి చాలా ఎండలు, తనైతే అస్సలు ఉండలేకపోతుంది అనమాట, ఎండలకు భరించలేకపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇవి తీసుకొచ్చాం. వేసుకుంటే చాలా క్యూట్గా చాలా బాగుండిందండి. అందుకని అట్లా చూపిస్తూ ఉంటే అరుస్తోంది, నన్ను చూపించొద్దుమా, మళ్ళీ దానికి కూడా ఏదో ఒక కామెంట్ పెడతారు, దాన్ని చూసి నేను బాధపడాల్సి వస్తుంది, వద్దుమా నన్ను చూపించొద్దని అంటోంది. ఎవరో ఏదో అనుకుంటారని మన ఆనందాలు మనం వదులుకోలేంలే అని చెప్పేసి నేను ఇంకా అట్లా చాలా క్యూట్గా అనిపించింది మా అమ్మాయి అడ్రస్లో, అందుకనే షేర్ చేశాను. మళ్ళీ వెంటనే కింద కామెంట్ అయితే పెట్టేయకండి, అవసరమా మీ అమ్మాయికి ఇప్పుడు ఈ ఏజ్లో అవసరమా చెడ్డీలు మిడ్డీలు అని. మా అమ్మాయికి ఏం పెద్ద ఏజ్ ఏం రాలేదు, తను ఇంకా చిన్నపిల్లని కాబట్టి వేసాము. ఓకేనా, మా సంతోషాలు ఇవి చిన్న చిన్నవి. మళ్ళీ దానికి కూడా ఏదో ఒకటి మీ మంచి కోరే చెప్తున్నా, మీ మంచి కోసమే అంటారు, మంచి కామెంట్లోనే ఏదో ఒకటి అనేస్తారనమాట. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళని వదిలేసేయండి అంతే. నేను ఇంకెక్కువ ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని కూడా. మీరు ఒక లిమిట్ వరకే ఉంటుంది ఏదైనా మాట్లాడడానికి. ఆ షార్ట్స్ అవసరమా, అదవసరమా, ఇదవసరం అంటే బయట ఎక్కడ వేసుకొని తిరగదు, ఓన్లీ 4 గోడల మధ్య ఇంట్లో మాత్రమే వేసుకుంటుంది. డ్యాన్స్ క్లాస్కి కానీ లేకపోతే బయట అంగడికి వెళ్ళాలంటే కూడా మా అమ్మాయి ఆ షార్ట్లో వెళ్ళదు, ప్యాంట్ వేసుకుని ఉంటుంది. సో మాకు తెలుసు ఎంతవరకు మేము ఎలా ఉండాలో, సోషల్ మీడియాలో ఎలా ఉండాలి, బయట ఎక్కడ ఎలా ఉండాలి, మాకు అన్ని ఒక లిమిట్స్ వరకు రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి ఇంట్లో. మీరు అనుకున్నంత ఈజీగా ఎవరు ఏ మొగుడు వదిలేయడు గాలికి, అది అర్థం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది అనుకుంటా. ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే నాకు నచ్చదు. సో అదండి, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. నన్ను మంచి కోరే వాళ్ళు ఎవరైనా సరే మంచిగానే ఆలోచిస్తారు. నన్ను ఏం చేసినా చెడుగా తప్పుగా చూసే వాళ్ళకి ఏది చేసినా నేను చెడుగానే కనిపిస్తుంది, అంతే చెప్తాను సింపుల్గా. మెయిన్గా ఇప్పుడు ఏమంటే సొసైటీ కూడా బాగాలేదండి. పిల్లలకి పనులు నేర్పించడంతో పాటు మనము అంటే వాళ్ళు ఎలా ధైర్యంగా సొసైటీలో బతకాలి అనేది కూడా ఖచ్చితంగా మనం పిల్లలకి నేర్పించాలి. లేకపోతే ఈ సొసైటీలో బతకడం చాలా కష్టము. నన్నైతే వైష్ణవి యూట్యూబర్ వైష్ణవి ఇష్యూ గురించి అయితే చాలామంది కామెంట్స్ పెట్టారు, జస్టిస్ ఫర్ వైష్ణవి అని చెప్పేసి, తనకి మాట్లాడని తన గురించి వీడియో చేయండి అని చెప్పి. నాకు ఎందుకో నచ్చలేదండి, చేయాలనిపించలేదు. ఒకటా రెండా అండి దారుణాలు, ఎన్నిటి గురించి అని మనం మాట్లాడతాం చెప్పండి వీడియోస్లో. భయం వేస్తుంది, ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేయాలంటే భయం వేస్తుంది, ఒకరింటికి పంపించాలంటే భయం వేస్తుంది, ఒక చోట నమ్మి కాలేజీకి పంపించాలంటే భయం వేస్తుంది, ఒంటరిగా వదలాలంటే భయం వేస్తుంది. సొసైటీ ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. పోనీ అలానే ఆడపిల్లలకే జరుగుతుందంటే, ఒకప్పుడు చూసారు కదా కుక్కర్లు డ్రమ్ములు అని, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేయడం, మొగుళ్ళని చంపేయడం, ఒకటైతే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే అయిపోయిందనమాట. సో దానివల్ల చంపుకోవడాలు, ఇవి హత్యలు ఇవే ఎక్కువైపోయాయి. చాలా చాలా భయం వేస్తుంది. ఆ భయంతో నేను పిల్లలకైతే చాలా వరకు మోటివేట్ చేసే మాటలే చెప్తూ ఉంటానన్నమాట. సో ఆడపిల్లలు ఉండేవాళ్ళు మనం ఎంత బాధ్యతగా అయితే పిల్లలకి మంచి చెడు నేర్పిస్తామో, అట్ ద సేమ్ టైం మగపిల్లలు ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా మగపిల్లలకి నేర్పించండి. ఆడపిల్లల్ని ఎప్పుడు ఆ యాంగిల్లోనే చూడకుండా ఒక అక్కగానో ఒక చెల్లిగానో చూడండి. మీ అమ్మ స్థానంలో ఆ అమ్మాయిని ఊహించండి, అప్పుడు మీరు ఏ తప్పు చేయాలనుకోరు అనేది. మగపిల్లలకు కూడా తల్లిదండ్రులు మంచి చెడ్డ నేర్పిస్తూ ఉండాలి. అలా తల్లిదండ్రులు నేర్పించకపోతేనే కదా పిల్లలు అలా తయారవుతారు. కాబట్టి వాళ్ళకి కాలం మారింది, మొబైల్స్, టీవీలు, వీటి వల్ల చాలా చాలా నెట్వర్క్ వల్ల పిల్లలు పాడైపోతున్నారు వీడియోస్ చూసి. దయచేసి ఆడపిల్లల్ని మనం కాపాడుకున్నట్టే మగపిల్లలకు కూడా మంచి చెడ్డ నేర్పిస్తూ ఉంటే ఇలాంటి సమస్యలు జరగవనేదే నాకు తెలిసి. నేను అందుకేనండి వైష్ణవి విషయం కూడా షేర్ చేసుకోలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, ఇప్పుడు నీకు వ్యూస్ కోసమా అంటే, అసలు నేను టైటిల్లో కూడా పెట్టలేదు ఎక్కడ వైష్ణవి టాపిక్ గురించి. తమ్నైల్ కానీ టైటిల్ కానీ ఏది పెట్టుకోలేదు. టాపిక్ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా అంతే. నేనైతే ఇలా ఏదైనా జరిగినప్పుడు దగ్గరుండి మా పిల్లలకి టీవీలో పెట్టి మరీ చూపిస్తూ ఉంటాను. ఇలా జరిగిందంటే దీని వెనక ఇలా జరుగుంటుంది కాబట్టే ఇలా అయ్యింది, సో ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు మంచిగా కోరతారు. సో తల్లిదండ్రులు చెప్పిన మాట విన్న పిల్లలు ఎవరు చెడిపోరండి. కాబట్టి మన పిల్లలకి మనం చాలా రెస్పాన్సిబిలిటీస్ నేర్పించడంతో పాటు బాధ్యతలు కూడా ఎంతైతే తెలియజేస్తామో సొసైటీ గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండమని తెలియచేయాలి. ఎవరిని నమ్మడానికి లేదండి. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ తెలియట్లేదు. కాలం అలా అయిపోయింది కాబట్టి మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండి తీరాల్సిందే. అదే నేను పిల్లలకు నేర్పిస్తాను. ఎప్పుడు ఆడపిల్ల అంటే 4 గోడల మధ్య ఉండాలి, మొగుడు చెప్పింది వినాలి, మొగుడు కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, నలుగురు అంటే అనిపించుకోవాలి, ఇది కాదండి ఆడపిల్ల అంటే. వంట పనులతో పాటు 4 గోడల మధ్య ఏ పనులైతే చేయగలుగుతుందో, అవసరమైతే భద్రకాళిలాగా కూడా మారాల్సిన టైం వచ్చినప్పుడు మారి తీరుతుంది ఆడదంటే. ఎప్పుడు అణిగి మణిగి ఉంటుందని మాత్రం అనుకోకూడదు. ఆడపిల్లలకి ఎంత బాధ్యతగా నేర్పిస్తామో మగపిల్లలకు కూడా అంతే
బాధ్యతతో ఆడపిల్లలతో ఎలా మెలుక్కోవాలి, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలనేది కూడా నేర్పించి తీరాల్సిందే. సో అది నేను చెప్పదలుచుకున్నది. దీంట్లో మీకు తప్పు అనిపిస్తే తప్పని చెప్పండి, రైట్ అనిపిస్తే రైట్ అని చెప్పండి. మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేసుకోండి, నేను చెప్పింది కరెక్టా తప్ప అని చెప్పేసి. నాకు వీటి గురించి అంతా మాట్లాడే మెచ్యూరిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ సొసైటీలో జరిగే వాటిని చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా భయమేస్తుంది నాకు. ఆడపిల్లని నమ్మి ఒక ఇంటికి ఇచ్చి ఎలా పంపించగలుగుతాం, ఒకరిని నమ్మి ఎలా పెళ్లి చేస్తామని తలుచుకుంటేనే భయమేస్తుంది. ఎలా అయిపోతుందంటే దీనికంటే పిల్లల్ని మంచిగా చదివించి ఉద్యోగాలు చేసుకొని మన దగ్గరే పెట్టుకుంటే బెటర్రా బాబు అని అనిపించిపోతుంది. ఆడపిల్లలకు కూడా పెళ్ళిళ్ళ పైన అసలు ఆలోచనలు తగ్గిపోతున్నాయి చూస్తుంటే జరిగేటివి. కాబట్టి మనం ఒక ఛాన్స్ ఇస్తేనే కదా ఎదుటి మనుషులు ఆ ఛాన్స్ని యూజ్ చేసుకుంటారు. కాబట్టి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఎలా ఉండొచ్చు అనే దాని గురించి పిల్లలకి ఒక అవగాహన అనేది నేర్పిస్తే బెటరు. స్కూళ్ళల్లో కూడా టీచింగ్తో పాటు పాఠాలే కాకుండా పాఠాలతో పాటు పిల్లలు ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ధైర్యంగా నిలబడాలనేది కూడా నేర్పిస్తే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ స్కూల్లో ఇవి కూడా చాలా జాగ్రత్తలు అయితే నేర్పిస్తున్నారని అనుకుంటూ ఉన్నాను నాకు తెలిసినంత వరకు. ఇంకా అది బట్టలు ఆరేద్దామని చెప్పేసి వచ్చాను. మధ్యాహ్నం లంచ్ అయితే చికెన్ చేసాము, తిన్నాము. తర్వాత బట్టలు ఆరేద్దామని చెప్పి వచ్చాం, కానీ మా చిన్నమ్మాయి చెప్తూనే ఉండే నాకు వర్షం పడుతుందని చెప్పేసి నేనే వినలేదు. మిద్దుపైకి వెళ్ళామో లేదో ఇంకా దబదబా వచ్చేసింది, పెద్ద పెద్ద చినుకులు అయితే పడిపోయాయి. ఇంకా బట్టలు తీసుకొని వచ్చి అక్కడ తడవకుండా ఉంటుందని చెప్పి ఆ స్టెప్స్ దగ్గర అయితే పెట్టేశాను. దాని తర్వాత ఇది నైట్ డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళేసి వచ్చింది, అందుకే డ్రెస్ చేంజ్ కూడా చేసేసుకునింది. డ్యాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అవి తిన్నాము. తినేసిన తర్వాత అయితే నేను కిచెన్ క్లీన్ చేసుకుందామని వస్తే మా పెద్దమ్మాయి నేను కడిగేస్తానులేమో, నువ్వు స్టవ్ అంతా కడిగేసేయి, గిన్నె చేసేసి పడుకునేద్దామనింది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయండి పొద్దునుండి వండినవి, ఇవన్నీ కూడా ఉన్నాయి. తనైతే వాష్ చేస్తుంది గిన్నెలన్నీ కూడా. నేను ఇటుపక్క స్టవ్ కడగడము, ఆ కౌంటర్ అంతా క్లీన్ చేయడము, ఈ లిక్విడ్ వేసి తుడవడము, ఇవన్నీ చేసుకుంటూ అట్లా ఇద్దరం మాట్లాడుకుంటూ కిచెన్లో అయితే పనులు చేసుకుంటూ ఉన్నాము. ఇంకా మా చిన్నమ్మాయి అయితే దొంగ అనమాట, పని దొంగ అని చెప్పొచ్చు సింపుల్గా. తను ఎట్లా అంటే నేను ఏదైనా సీరియస్గా ఫేస్ పెట్టుకొని కోపంగా చెప్పానంటే పనులు చేసేస్తుంది అనమాట, ఇంకొట్టేస్తానని చెప్పేసి భయంతో. నేనంటే ఎంత ప్రేమ ఎంత ఇష్టం ఉందో అట్ ద సేమ్ టైం అంత భయం కూడా ఉందన్నమాట మా చిన్నమ్మాయికి అయితే. ఉండే టైంలో కామెడీగా ఫన్నీగా ఉంటుంది, నేను చేయనని చెప్పి అరుస్తుంది. బట్ నేను కోపంగా ఒక చూపు చూసానా ఇంకా అంతే భయపడిపోతుంది అనమాట. సో అట్లా వచ్చింది, నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి, వద్దులే ఇద్దరు అడిగే అంత ప్లేస్ లేదు అక్కడ అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి పంపించేసింది. సో ఇంట్రెస్ట్ వచ్చేస్తే పిల్లలు బాగా పనులు చేస్తారండి. అట్లనే ఇంకా మా పెద్దమ్మాయి నీట్గా క్లీన్ చేసేసిందా, ఇంకా నేను కూడాను స్టవ్ అంతా కడిగేసి స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి ఇంకా నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేసి సర్దేశాం. చూసారా ప్రశాంతంగా ఉంది నాకు ఇప్పుడు. నేను రిలాక్స్గా ప్రశాంతంగా నిద్రపోతాను. అండ్ మార్నింగ్ లేచేసరికి పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట కిచెన్ చూడగానే. సో చూసారా నీట్గా అయితే రెడీ చేసేసామన్నమాట. ఇన్ని రోజులు ఒక్కదాన్నే కష్టపడుకునేదాన్ని, బట్ ఇప్పుడు మా పెద్దమ్మాయి కూడా నాకు తోడుగా వస్తుంది కాబట్టి పనుల్లో ఇంకా తొందరగా పనులన్నీ చేసేసుకుంటున్నాం. శ్రమ అనేది ఎక్కువ అనిపించట్లేదు అనమాట. ప్రెజర్ అనేది ఒకరిపైనే ఉంటే పనులన్నీ శ్రమ అనిపిస్తుంది, ఒక ఇద్దరు కలిసి చేసుకున్నామంటే రిలాక్స్గా పనులు చేసినట్టు కూడా అనిపించదు అనమాట. ఇంక స్టవ్ కూడా చూసారా మెరిసిపోతూ ఉంది దగదగా, అంత నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాము. సో ఇదండి వీడియో. ఎలా అనిపించింది, నేను చెప్పినవన్నీ మాటలు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. జెన్యూన్గా మీ ఒపీనియన్ అయితే వీడియోని లైక్ చేయండి.